నాంపల్లి రెడ్ హిల్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనంలోని 3వ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 23 మంది నివాసితులు బిల్డింగ్ లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు అంటున్నారు. బిల్డింగ్ లో చిక్కుకున్న 23 మందిని అగ్నిమాపక సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నాంపల్లి రెడ్ హిల్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనంలోని 3వ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 23 మంది నివాసితులు బిల్డింగ్ లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, సుజిత, నాంపల్లి రెడ్ హిల్స్ లో మరోసారి అగ్ని ప్రమాదం అయితే చోటు చేసిందని చెప్పవచ్చు. మూడంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా బిల్డింగ్ లో ఉన్నటువంటి 3వ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే మంటలు చెలరేగిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో మాత్రం బిల్డింగ్ లో దాదాపు 23 మంది నివాసితులు అయితే ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంబడి కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా పూర్తిగా మంటలు అదుపు చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం దాదాపు 23 మంది ఎవరైతే ప్రమాదం జరిగిన సమయంలో ఆ బిల్డింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అయితే బయటికి తీసుకొచ్చారు. అయితే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రమే అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం వాళ్ళందరినీ కూడా ఎవరికి కూడా అయితే ఆ భవనంతో పాటు మరో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో కూడా ఈ మంటలు వ్యాపించకుండా పూర్తిగా మంటలను అయితే అదుపు చేశారు. ప్రస్తుతం మంటల సమస్యలో పూర్తిగా అదుపులో వచ్చినట్లయితే తెలుస్తుంది. బిల్డింగ్ లో మొత్తం కూడా ఉన్నటువంటి 23 మందిని కూడా సురక్షితంగా అయితే బయటకు తీసుకొని దాదాపు 2 ఫైర్ ఇంజిన్లతో కూడా పూర్తిగా మంటలు అయితే ఆర్పేశారు. ప్రస్తుతం ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా కాస్త అన్ని ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెరిగిన అయితే సిచ్యువేషన్ అయితే కనిపించని చెప్పుకోవచ్చు. అయితే వేసవి కాలం కావడంతో కూడా వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అది అప్రమత్తంగా ఉండాలని అయితే కూడా ఫైర్ అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా బిల్డింగ్ వైర్ కు సంబంధించి అయితే పాతకాల చాలా రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి వైర్ల కారణంగా ఎక్కువగా ఇప్పుడు వేసవి కాలం కావడంతో కరెంటు హెచ్చు తగ్గులు రావడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఫైర్ అధికారులు అయితే చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాసం అయితే జరగలేదు. మొత్తం కూడా మంటలను కూడా పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.